చాలా చాలా సింపుల్ బిజినెస్. ప్రపంచంలో ఏదన్నా బిజినెస్ అత్యంత సింపుల్గా ఉంది అంటే అదొక యాంబీ బిజినెస్ మాత్రమే. ఇంతకంటే సింపుల్ బిజినెస్ మనం లైఫ్లో సక్సెస్ అవ్వడానికి నాకు తెలిసి వేరేది లేదు. అయితే అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇంత సింపుల్ బిజినెస్ని మనమే కాంప్లికేట్ చేసుకుంటాం. చాలా అన్ఫార్చునేట్ అంటే మనం దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక, సరిగ్గా మెంటర్స్ చెప్పింది ఫాలో అవ్వలేక మనమే దాన్ని పాడు చేసుకుంటాం. సో బట్ ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయాలు అంటే చాలా సింపుల్ విషయాలు. సో నాకు తెలిసి అందరూ కూడా ఆమె బిజినెస్లో ఉన్నారు. ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారు, ఇంకా జాయిన్ కాని వాళ్ళు ఎవరు లేరు. అయితే ఎవ్రీబడి జాయిన్. సో ఈ బిజినెస్లో మీరు అందరూ వచ్చారంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎందుకు వచ్చారు, వై యూ హ్యావ్ కమ్ ఇన్ టు దిస్ బిజినెస్. ఓకే, మీ క్లారిటీ ఉండాలి. ఈ బిజినెస్లో నేను ఎందుకు వచ్చాను అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీ దగ్గర క్లారిటీ ఉండాలి. నాకు తెలిసి ఈ బిజినెస్లో ఎందుకు వస్తారంటే ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి. ఫస్ట్ ఎక్స్ట్రా మనకు ఒక నెలకు ఒక 5,000 వస్తే బాగుండు, నెలకు ఒక 10,000 వస్తే బాగుండు, తర్వాత స్లోగా నెలకు ఒక 20,000, 50,000, లక్ష. ఈ బిజినెస్లో ఖచ్చితంగా డబ్బులు ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూసినట్టుగా 3%, 6%, 9% మనం అచీవ్ చేసుకుంటూ వెళ్తే మనకు వచ్చే ఇన్కమ్ కూడా మంత్ బై మంత్ పెరుగుతుంది. సో మనకి ముఖ్యమైన కారణం ఈ బిజినెస్లో ఎందుకు వస్తామంటే ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి. మనందరికీ ఏదో ఒక ప్రొఫెషన్ ఉంటుంది, అది దాంట్లో వచ్చే ఇన్కమ్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి. సో ఈ బిజినెస్లో మీరు ఫస్ట్ చేరి బిజినెస్లో ఉన్నప్పుడు అతి ముఖ్యమైన విషయము యూ షుడ్ నో వై యు ఆర్ డూయింగ్ దిస్ బిజినెస్. మీ పర్పస్ అనేది మీకు ఫుల్ క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ అనేది త్రూ అవుట్ యువర్ జర్నీ ఉండాలి. అంటే ఇవాళ పరశురామ్ చెప్పాడనో, మల్లేష్ గారు చెప్పారనో, ఆయన చెప్పింది విని బాగుందని బిజినెస్లో స్టార్ట్ చేసి ఒక 15 రోజులకి, నెల రోజులకి మీ రీజన్ డైల్యూట్ అయిపోయింది అనుకోండి, ఓకే, నడవదని. సో ఎవరి గురించో బిజినెస్లో మీరు ఉన్నారంటే అది మీకు హెల్ప్ అవ్వదు. సో మీ రీజన్ని మీరే ఫైండ్ అవుట్ చేయాలి. వై యూ ఆర్ ఇన్ దిస్ బిజినెస్ యూ షుడ్ నో క్లియర్లీ. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్. ఓకే, సో ఐ హోప్ మీ అందరికీ మీ రీజన్ క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. ఓకే, ఇంకా కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మీకు ఇంకా చాలా సింపుల్గా అర్థం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఇల్లు ఇద్దరు పని చేయడం వల్ల ఇల్లు వాళ్ళకి చాలా కష్టమవుతుంది మేనేజ్ చేయడము. హస్బెండ్ ఏమనుకున్నాడంటే వైఫ్కి వచ్చే ఇన్కమ్ కింద, వైఫ్ ఆమె సంపాదించే ఇన్కమ్ కింద నాకు వేరే విధంగా ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే మా వైఫ్ షీ కెన్ రిజైన్ ద జాబ్ అండ్ స్టే ఎట్ హోమ్ అండ్ టేక్ కేర్. ఇల్లు చూసుకోవచ్చు, పిల్లల్ని చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ జీతం 20,000, 25,000 అనుకుంటారు సార్. సో ఆ కపుల్ ఈ బిజినెస్లోకి వచ్చి డిసిప్లిన్గా పార్ట్ టైంగా చేసి ఒక 6 నెలలు కష్టపడితే ఆ వైఫ్ పర్మనెంట్గా హౌస్ వైఫ్ అవ్వచ్చు. తను షీ కెన్ స్టే ఎట్ హోమ్, భర్తని పిల్లల్ని చూసుకొని తను ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ తోటి తను జాబ్ రిజైన్ చేసి షీ కెన్ బి ఎట్ హోమ్. ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్. ఓకే, అట్లా మీకు మీ రీజన్ ఉండొచ్చు. ఎవరికైనా అప్పులు ఉంటే అప్పులు తీర్చడానికి, పిల్లలు ఉంటే పిల్లల ఎడ్యుకేషన్కి, ఇట్లా రకరకాల రీజన్స్ ఉంటాయి. సో ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ వై యూ ఆర్ ఇన్ దిస్ బిజినెస్. ఆ వై అనేది మీతో పాటు ఎల్లకాలం 24/7 ఉండాలి. ఈ బిజినెస్ నేను ఎందుకు చేస్తున్నాను అనేది ఫస్ట్ మీ దగ్గర క్లారిటీ ఉండాలి. సెకండ్ థింగ్, మీరు బిజినెస్లో ఆల్రెడీ వచ్చేసారు కాబట్టి మీరు ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే బిజినెస్లో వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ ఏమైనా చెప్పగలరా? మన బిజినెస్లోకి వచ్చిన ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి? పర్ఫెక్ట్. అంత సింపుల్ బిజినెస్, దీనిలో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. ఫస్ట్ మన బిజినెస్లో రాగా ఏం చేయాలంటే ఈ బిజినెస్లో మన ఆంబే వాళ్ళు ఆఫర్ చేసే బ్రహ్మాండమైన ప్రోడక్ట్స్ మనం వాడడం మొదలుపెట్టాలి. ఓకే, సో వాడడం మొదలు పెట్టాలంటే ప్రాబబ్లీ యూ కెన్ స్టార్ట్ విత్ హోమ్ కేర్. చాలా సులువైంది ఏంటి? హోమ్ కేర్. మన ఇంట్లో వాడే డిటర్జెంట్, S8, LOC, డిష్ డ్రాప్స్, జూమ్, ఇవి స్టార్ట్ చేయొచ్చు. పర్సనల్ కేర్ ఏముంది? ఒక సబ్బు, టూత్పేస్ట్, టూత్ బ్రష్, టాల్కమ్ పౌడర్, మన డియోడ్రెంట్స్ ఉంటాయి, డైనమైట్, యాటిట్యూడ్. సో యూ స్టార్ట్ యూజింగ్ ద ప్రోడక్ట్స్. మీరు 1,000 రూపాయలు వాడతారా, 2,000 వాడతారా, 500 వాడతారా, మీ ఇష్టం. బట్ యూ స్టార్ట్ యూజింగ్ ద ప్రోడక్ట్స్. ఫస్ట్ మీరు ప్రోడక్ట్స్ వాడడం మొదలు పెట్టండి. మీ అంతటి మీరు వాడడం మొదలు పెట్టండి. 2 జరుగుతాయి. ఒకటి, మీకు ప్రోడక్ట్స్ నచ్చచ్చు, లేకపోతే ప్రోడక్ట్స్ నచ్చకపోవచ్చు. ఒకవేళ మీకే ప్రోడక్ట్స్ నచ్చకపోతే మీరు వెళ్ళి 10 మందికి ఎలా చెప్తారు? ఓకే,
సో ఫస్ట్ మీరు ప్రోడక్ట్స్ వాడండి, మీరు సాటిస్ఫై అయిన తర్వాత ఏం చేస్తారు? మనకి ఏదైనా విషయం బాగా నచ్చితే మనం ఏం చేస్తాం? 10 మంది చెప్తాం కదా. మనకి ఏదైనా విషయం నచ్చితే మనం 10 మంది చెప్తాం. సో మీరు ప్రోడక్ట్స్ వాడండి, ప్రోడక్ట్స్ వాడేటప్పుడు తెలుసుకోండి ఏ ప్రోడక్ట్ ఎలా వాడాలో. మీకు నచ్చితే మీరు 10 మందికి చెప్పండి. సో ఫస్ట్ మీరు ఆంబే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే హౌ టు డూ 100 PV. మీరు 100 PV ప్రతి నెల కన్సిస్టెంట్గా చేస్తేనే మీరు బిజినెస్లో ఉన్నట్లు లెక్క. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మీరు ప్రతి నెల ఒక 100 PV కన్సిస్టెంట్గా మినిమం చేయగలిగితేనే మీరు బిజినెస్లో ఉన్నట్టు లెక్క. అది ఫస్ట్ మిమ్మల్ని మీరు క్వాలిఫై చేసుకోవాలి, 100 PV మీరు చేస్తున్నారా లేదా. సో కొంతమంది ఏమంటారంటే 100 PV ఎలా అంటే 10,000 రూపాయల ప్రోడక్ట్స్ ఎలా చేయాలంట. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే బిజినెస్లో రాగానే ప్రోడక్ట్స్ వాడడమే కాకుండా మీకు నచ్చితే ప్రోడక్ట్స్ ఒక 10 మంది కస్టమర్ లిస్ట్ తయారు చేసుకోండి. యూ ప్రిపేర్ అ లిస్ట్ ఆఫ్ 10 కస్టమర్స్. ఎవరు ఆ 10 పీపుల్? మన అక్క బావ, పిన్ని బాబాయ్, మామయ్య అత్త, తమ్ముడు అక్క చెల్లెలు, మన క్లోజ్ ఫ్యామిలీస్. ఎవరినో బయటికి వెళ్ళి ఎవరు ముక్కు మొహం తెలియని వాళ్ళకి ప్రోడక్ట్స్ రికమెండ్ చేయడానికి ట్రై చేయొద్దు. మన క్లోజ్ ఫ్యామిలీస్, మనమంటే మనం నమ్మేవాళ్ళు, మనని ఇష్టపడేవాళ్ళు, మనకు చెప్తే వినేవాళ్ళు ఒక 10 మందిని లిస్ట్ చేసుకోండి. ఆ 10 మందికి అన్ని ప్రోడక్ట్స్ ఒకేసారి వాళ్ళ మీద పడేయద్దు. ఒక్కొక్కరికి 1000 రూపాయలు ప్రోడక్ట్స్ ఇవ్వండి. ఓకే, జస్ట్ గివ్ 1000 రూపీస్. ఒక ఎస్ఐట్, ఒక టూత్పేస్ట్, ఒక డిష్ డ్రాప్స్, ఒక షాంపూ, అట్లా 1-2 ప్రోడక్ట్స్ ఇవ్వండి వాళ్ళకి. ఇచ్చి వాళ్ళకి చెప్పండి ఎలా వాడాలి. సపోజ్ ఎస్ఐట్ ఇచ్చామంటే వాళ్ళు మొత్తము ఒకేసారి సగం కుమ్మరిచ్చేస్తారు. వేరే డిటర్జెంట్ లాగా సగము బాటిల్ ముంచేస్తే అయిపోతుంది, 2 రోజులకి అయిపోతుంది. సో యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఏ ప్రోడక్ట్ ఎలా వాడాలి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళతోటి టచ్లో ఉండండి. ఓకే, సో యూ హ్యావ్ టు బీ ఇన్ టచ్ విత్ దెమ్. ఫస్ట్ 10 కస్టమర్స్, వాళ్ళకి డౌట్స్ వస్తాయి, ఆ డౌట్స్ క్లియర్ చేయండి. దాన్ని సర్వీస్ ఇవ్వడం అంటారు. దే ఆర్ యువర్ కస్టమర్స్ మనం సర్వీస్ ఇవ్వాలి కదా. సో వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేయండి. వాళ్ళతోటి ఆ 10 మందితోటి మినిమం 1000 రూపాయలు ప్రతి నెల వాడించండి. సో 10 మందితోటి ప్రతి నెల 1000 రూపాయలు వాడిస్తే ఎంత అవుతుంది మీ టర్న్ ఓవర్? సింపుల్ ఆర్ నాట్? సో మీకు 11వ వ్యక్తి అవసరమా? యూ డోంట్ నీడ్. మనకు కావాల్సింది ఏంటి? ప్రతి నెల 100 PV. 100 PV ఎట్లా అవుతుందంటే 10 మంది కస్టమర్ బేస్ క్రియేట్ చేయండి, తలా ఒక్కొక్కరికి ఒక 1000 రూపాయలు ప్రోడక్ట్ ఇవ్వండి, ట్రాక్ చేయండి, సర్వీస్ ఇవ్వండి వాళ్ళతోటి. వాళ్ళకి ఆ ప్రోడక్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక ప్రోడక్ట్ ఇవ్వండి. ఎవ్రీ మంత్ 1000 ఒక చిన్న స్టేట్మెంట్ చేసుకోండి. నెలకి ఒక 1000 రూపాయలు చొప్పున 10 మందికి ఇవ్వండి. నేను గ్యారంటీ ఇస్తాను, ప్రతి నెల మీ 100 PV మీకు తెలియకుండానే అయిపోతుంది. ఓకే, సో మీకు కొద్ది టైం పట్టచ్చు, నెల రోజులు పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు. మీ స్పీడు, మీ రిక్వైర్మెంట్, మీకు ఈ బిజినెస్ ఎంత అవసరం అనేది మీ మీద. కారులో యాక్సిలరేటర్ ఉంటుంది కదా, కారు స్పీడు మీ దగ్గర ఉంది. మీరు ఎంత స్పీడ్ నొక్కాలనుకుంటే యాక్సిలరేటర్ మీద ఎంత స్పీడ్ గట్టి నొక్కితే బండి అంత ఫాస్ట్గా వెళ్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఫాస్ట్, సో యూ హ్యావ్ టు డూ. ఇది 1 మంత్లో చేయాలి. మీరు చేయగానే 10 మంది లిస్ట్ చేయాలి, ప్రోడక్ట్స్ ఐడెంటిఫై చేయాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ప్రోడక్ట్ డెమో ఇవ్వాలి, తలా 1000 రూపాయలు ఇవ్వాలి, వాళ్ళతోటి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళ ప్రోడక్ట్ ఎలా వాడాలో, సర్వీస్ ఇవ్వాలి. నెక్స్ట్ మంత్ మళ్ళీ వాళ్ళు ఇంకొక 1000 రూపీస్ ఇచ్చేటట్టుగా మీరు వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సో మీరు ఎప్పుడైతే ఈ ఫస్ట్ పాయింట్ చేస్తారో, బిలీవ్ మీ, ప్రతి నెల మీకు 100 PV చాలా సునాయాసంగా అయిపోతుంది. ఈ రోజున మీరు కన్సిస్టెంట్గా ప్రతి నెల 100 PV చేయలేకపోతున్నారంటే యూ హ్యావ్ టు చెక్ దిస్, వెదర్ నేను చెప్పింది మీరు చేస్తున్నారా లేదా అని. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 10 మందిలో ఎస్ఐట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన కస్టమర్ ఎస్ఐట్ బాగా నచ్చింది. బాగా నచ్చితే ఏం చేస్తారు? ఎస్ఐట్ వాడుతున్నారు, వాళ్ళకి చాలా బాగా నచ్చింది. డాండ్రఫ్ షాంపూ వాడుతున్నారు, చాలా బాగా నచ్చింది. జూమ్ వాడారు, బాగా నచ్చింది. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని అడగాలి, మీరు ఎస్ఐట్ వాడుతున్నారు కదా, చాలా బాగుంది అంటున్నారు కదా, ఒక 4 రిఫరెన్స్లు మీరు ఇవ్వగలరు. మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్, మీ నైబర్స్. క్లియర్? నచ్చింది కాబట్టి, ప్రోడక్ట్ నచ్చింది కాబట్టి ఒక 4 రిఫరెన్స్లు ఇవ్వండి. సో 10 మంది దగ్గర 4 రిఫరెన్స్ తీసుకుంటే ఎంతమంది అవుతారు? 40 ప్లస్ ఈ 10 మంది ఉన్నారు కదా, 10 ఉన్నారు, 10 వల్ల 40 వచ్చారు, 50 మంది. ఇమాజిన్ ఇఫ్ ఆల్ 50 people ఆర్ డూయింగ్ 1000 రూపీస్ బిజినెస్ టు యూ. మీ పర్సనల్ రీటైలింగ్ 50,000 అవుతుంది నెలకి. సింపుల్గా చెప్పండి, నేను చెప్పింది ఏమన్నా
ఇంప్రాక్టికలా? ఇది అసాధ్యమైన పని. ఓపిక ఉండాలి, ప్యాషన్ ఉండాలి, మీరు చేసే పని మీద మీకు కంప్లీట్ బిలీఫ్ ఉండాలి. సింపుల్. మరి పెద్ద పెద్ద బిజినెస్లు 100 కోట్లు 1000 కోట్లు ఎట్లా చేస్తారు? బిజినెస్ పీపుల్ ఎలా చేస్తారు? కార్పొరేట్ వాళ్ళు 100 కోట్ల కంపెనీ, 500 కోట్ల కంపెనీ, 1000 కోట్ల కంపెనీ, వాళ్ళు పెద్ద పెద్ద స్ట్రాటజీస్ ఉంటాయి, పెద్ద పెద్ద ప్రాసెస్లు ఉంటాయి. మనకు అవన్నీ అవసరం లేదు. సింపుల్. ఈ పని కూడా మనం చేయకపోతే హౌ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ బిజినెస్ పర్సన్? ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏం కావాలి బిజినెస్లో చేరిన తర్వాత? మీరు సొంతంగా ప్రతి నెల 100 PV కన్సిస్టెంట్గా చేయడం నేర్చుకోవాలి. దెన్ ఓన్లీ మీరు ఈ బిజినెస్లో ఉన్నట్టు లెక్క. మీకు 100 PV కన్సిస్టెంట్గా చేయడము కష్టం అనిపించిన రోజున మీ అప్లైన్ ఎప్పుడు మీ పక్కనే ఉన్నాడు. ఓకే, క్లియర్? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? క్లియర్? చాలా సింపుల్. దీన్ని కాంప్లికేట్ చేయొద్దు. ఒక కస్టమర్ ఎవరైనా దొరికితే వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళ మీద 100 PV డంప్ చేయొద్దు. బట్ నెక్స్ట్ డే ఇంకా మీ ఫోన్ ఎత్తడం మానేస్తాడు. ప్లీజ్ డోంట్ డూ ఇట్. సింపుల్గా చేయండి. బిజినెస్ ఈజ్ సింపుల్. ఒక టాల్కమ్ పౌడర్ ఇవ్వండి, ఒక డాండ్రఫ్ షాంపూ ఇవ్వండి, ఒక సోప్ ఇవ్వండి, లైక్ దట్. మీ ఫోకస్ ఎక్కడ ఉండాలి? ప్రతి నెల 100 PV మినిమం నేను చేయగలగాలి. ఇంతకంటే సింపుల్ అయితే ఏ బిజినెస్లో ఉండదు. క్లియర్? నా మీకు ఒక నెల 2 నెలల్లో ఒక 10 నుంచి 20 కస్టమర్ బేస్ అవుతుంది. అవునా? నేను చెప్పినట్టు చేస్తే అవుతుందా? అవుతుందా కదా? నేను చెప్పినట్టు చేస్తే నెల 2 నెలల్లో 10 నుంచి 20 కస్టమర్ బేస్ ఖచ్చితంగా అవుతుంది. మీ ఫోకస్ ఫస్ట్ ఎప్పుడు దేని మీద ఉండాలి? కస్టమర్ బేస్ మీదనే ఉండాలి. 100 PV మీదనే ఉండాలి. రెండో దాని మీద ఉండొద్దు. నెల 2 నెలలు, ఫస్ట్ 1, 2, 3 months. ఎప్పుడైతే మీకు ఒక 10, 20, 30 కస్టమర్ బేస్ అవుతుంది కదా, నేను చెప్పింది ఖచ్చితంగా అవుతుంది. గ్యారంటీగా ఏంటంటే దాంట్లో ఒక 10-20% వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. ఏమని అడుగుతారు? సార్ మధుకర్ గారు, వాళ్ళు దాంట్లో ఒక 2, 3, 4 అడుగుతారు మిమ్మల్ని. ఏమని అడుగుతారు? సార్ ఇది ఏంటి సార్, ఇది ఏం బిజినెస్, ఇది ప్రోడక్ట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి, వీఆర్ వెరీ హ్యాపీ, మీరేం చేస్తున్నారు, మీలాగా మేము చేయాలంటే మేమేం చేయాలి? నేను 100కి 100% అడుగుతారు అన్నట్లు. ఎంత ఉంది? 10-20%. మీ దగ్గర 20 మంది 30 మంది కస్టమర్ బేస్ ఉంటే నేను రాసిస్తాను. 2, 3, 4 అయితే ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు. ఇదేదో దీంట్లో ఏదో ఉంది, ఈ బిజినెస్లో ఏదో ఉంది, ఏదో ఇన్కమ్ ఉంది, మీరు ఏదో పర్పస్ తోటి చేస్తున్నారు, మాకు కూడా చెప్పండి అని. ఎప్పుడైతే మీరు ప్రాపర్గా కస్టమర్ బేస్ క్రియేట్ చేసి మీరు ప్రోడక్ట్స్ వాడి వాళ్ళతోటి ప్రోడక్ట్స్ వాడిచ్చినప్పుడు వాళ్ళంతగా వాళ్ళు మీ బిజినెస్లో వస్తామని అడిగినప్పుడు ఎంత ఈజీగా ఉంటుంది బిజినెస్. మీరు ప్రోడక్ట్స్ వాడుతున్నారు, వాళ్ళతో ప్రోడక్ట్స్ వాడిస్తున్నారు. ఓకే, క్లియర్? వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మేము కూడా బిజినెస్ చేస్తామంటున్నారు. ఎంత సింపుల్. అలా ఏమవుతుందంటే నెలలో ఒక 2 ఈజీగా వచ్చి చేరుతారు మన టీంలో. ఖచ్చితంగా చేరుతారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రోడక్ట్స్ వాడుతున్నారు, మనం చూస్తున్నారు, వాళ్ళకి అర్థమవుతుంది, అడుగుతారు, అన్ని క్వశ్చన్స్ అడుగుతారు, మనం చెప్తాం. ఈ విధంగా 3 నెలలు అయింది అనుకుందాం. ఏమవుతుంది? నేను చెప్పినట్టు చేస్తే, ఇంకా మీరు ఏ విధంగా చేస్తే నాకు తెలియదు. నేను చెప్పినట్టు చేస్తే 3 నెలలు ఏమవుతుంది మేడం? ఏమవుతుంది 3 నెలలు? మీకు ఒక కస్టమర్ బేస్ క్రియేట్ అయింది, 10, 20, 30. క్లియర్? ప్రతి నెల 2 చేరిస్తే 3 నెలలు ఎంతమంది అవుతారు మీ డౌన్ లైన్స్? క్లియర్? ఓకే, అక్కడి నుంచి మీ జర్నీ స్టార్ట్ అవుతుంది. యువర్ ఆంబే జర్నీ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. మీరు 100 PV చేస్తున్నారు, మీ టీంలో 100 PV చేసే వాళ్ళు ఒక 6 వచ్చారు. ఓకే, మీకు తెలియకుండానే మీరు 6% అయిపోయినారు. మీకు తెలియకుండానే. డోంట్ చేంజ్ పిన్స్. ఎప్పుడు కూడా పిన్ చేంజ్ చేయకూడదు. పిన్ను మనం చేంజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. నెవర్ చేంజ్ పిన్స్. పిన్ షుడ్ చేంజ్ అస్. సో 6 వచ్చారు ఫ్రంట్ లైన్. మీరు 100 PV చేస్తున్నారు, వాళ్ళు 100 PV చేస్తున్నారు. 100 PV చేయడానికి వాళ్ళని ఏమన్నా పుష్ చేయాలా, ఫోన్ చేయాలా? అరే ఈ నెల లాస్ట్ 29వ తారీఖు ఫోన్ చేసి నువ్వు ఇంకా 40 PV చేయాలి, 30 PV చేయాలి అడగాల? అవసరం లేదు. వై? బికాజ్ యూ నో ది బిజినెస్. ఈ బిజినెస్ నా గురించి చేస్తున్నాను, అప్లైన్ గురించి చేస్తున్నాను నేను. అమ్మ ఎవరి గురించి చేస్తున్నాం ఈ బిజినెస్? మరి నా గురించి చేస్తున్నాం, నేనేం చేయాలి?
100 పీవీ చేయాలి. ఎందుకు చేయాలి? నేను 100 పీవీ చేస్తాను, మా డౌన్లైన్ 100 పీవీ చేస్తాను. మీరు 3%లో ఉన్న 100 పీవీ చేయాలి, ఫౌండర్ డౌన్లైన్ అన్న కూడా 100 పీవీయే చేయాలి. ఈ బిజినెస్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మీ పిన్నితో పాటు మీ టర్నోవర్ పెరగక్కర్లేదు. మీరు 3%లో ఉన్న 100 పీవీఏ, సిల్వర్ అయినా 100 పీవీఏ, ప్లాటినం అయినా 100 పీవీఏ, డైమండ్, ఫౌండర్ డైమండ్, క్యామ్ అయినా 100 పీవీఏ. సో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? 100 పీవీ కస్టమర్ బేస్. ఆ ఉన్న కస్టమర్ బేస్లో నాది గ్యారంటీ నెలకి ఇద్దరైతే ఈజీగా వచ్చి చేరుతారు. ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్స్ ఆల్రెడీ వాడారు, మనం ఆల్రెడీ వాళ్ళకి క్లారిటీ ఇచ్చినాం ఈ బిజినెస్ ఏంటనేది. సో ఈ 6 మెంబర్స్ ఎప్పుడైతే మన ఫ్రంట్ లైన్ వస్తారో సేమ్ ఇదే వాళ్ళతో రిపీట్ చేయండి. ఇది డూప్లికేషన్ బిజినెస్ అంటారు. మన అప్లయన్స్ ఏం చేశారో మనం అదే చేస్తాము, మనం ఏం చేసామో మన డౌన్లైన్స్ అది చేస్తాం. చాలా సింపుల్. కాపీ చిన్నప్పుడు మనము పరీక్షల్లో కాపీ చేస్తాం కదా, అక్కడ కాపీ అనేది ఎల్లోడు కాదు, ఇక్కడ ఎల్లోడు. మీరు కాపీ చేయాలి, ఇక్కడ అప్లైన్ కాపీ చేయాలి, చేస్తే మన డౌన్లైన్ మన కాపీ చేస్తాం. సో ఒక 3 నెలల్లో మీరు 100 పీవీ చేస్తూ ఒక 6 ఫ్రంట్ లైన్ విత్ యాడ్ చేసుకొని వాళ్ళకి 100 పీవీ చేయడం నేర్పించినప్పుడు ఈ 6 ఏం చేస్తారు? మనం ఏమన్నా డిఫరెంట్గా చెప్తున్నామా? నేను ఒకటి చేసి మీకు ఒకటి చెప్పి డౌన్లైన్ ఇంకొకటి ఏమైనా చెప్తున్నామా? అప్లైన్ అనేది చేస్తున్నారు, నేను అనేది చేస్తున్నా, డౌన్లైన్ అందరూ అదే చేస్తున్నారు. 100 పీవీ 2 స్పాన్సర్. సింపుల్. సింపులే కదా? ఒక 1 ఇయర్ అయిన తర్వాత ఏమవుతుంది? 1 ఇయర్ తర్వాత ఏమవుతుంది? మల్లేష్ సార్ లాగా ఖచ్చితంగా సిల్వర్ 10,000 పీవీ. దాని డీల్ మీరు వెళ్ళి లెక్క వేసుకోండి, కాగితం మీద రాసుకోండి. దాని డీల్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బిజినెస్లో ప్రాబ్లం లేదు, ప్రోడక్ట్స్లో ప్రాబ్లం లేదు, అప్లయన్స్ దగ్గర అస్సలు ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దగ్గర ఉంటుంది, మనం చేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది, మన బిలీఫ్ సిస్టమ్ మీద ఆధారపడి. ఈరోజు ఒక రకంగా ఆలోచిస్తా, రేపు ఇంకొక రకంగా ఆలోచిస్తా. బిజినెస్ పనిచేస్తుందా, డబ్బులు వస్తాయా లేదా, నేను నిజంగా సక్సెస్ అవుతానా, ఇదే ప్రాబ్లం. దీని మించి వేరే ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మేడం చెప్పారు 3 monthsలో 12 kgs. ప్రూఫ్, ఫ్యాక్ట్, క్లియర్. సో ఇట్స్ అ వెరీ సింపుల్ బిజినెస్. కీప్ ఇట్ సింపుల్. నేను చెప్పింది కరెక్ట్గా చేయండి, 100% గ్యారంటీ. ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్, మీరు ప్రతి నెల 100 పీవీ చేయట్లేదంటే మీరు బిజినెస్లో లేనట్టే లెక్క. ఒక నెల చేసి 4 నెలలు చేయకుండా మళ్ళీ 5వ నెల చేసి ఆన్ ఆఫ్ నడవదు. ఓకే, మీరు ఎవరి గురించో చేయట్లేదు, మీ గురించి బిజినెస్ చేస్తున్నారు. ఫస్ట్ ఈ రోజు నుంచి మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి. ఏంటి? నాకు ఎవరితో సంబంధం లేదు, ప్రతి నెల 100 పీవీ నేను ఖచ్చితంగా చేయాల్సిందే. అది మీరు డబ్బులు పెట్టి కొనుక్కోవద్దు, స్టాక్ పెట్టుకోవద్దు. 10 మందితోటి 1000 రూపాయలు కొనిపించాలి. మీకేమైనా ప్రాబ్లం ఉంటే అప్లైన్ అడగండి, అప్లైన్ విల్ టెల్ యూ. సింపుల్, క్లియర్. సో నేను మెకానిక్స్లో వెళ్ళట్లేదు, ఇంకా చాలా ఉంది. అంటే హౌ యూ డూ ద ప్లాన్ షో, హౌ టు స్పాన్సర్, ఇవన్నీ కొన్ని 4 బేసిక్స్ 9 core స్టెప్స్ ఉంటాయి. అప్పుడు చాలా సింపుల్. ఓకే, బట్ ఈ నేను చెప్పిన 4 ముక్కలు మీరు ఈరోజు కరెక్ట్గా అర్థం చేసుకొని ఈ రోజు నుంచే పాటించడం మొదలు పెడితే 6 నెలల నుంచి 1 year లోపల మీరు ప్రతి నెల 25,000 నుంచి 50,000 ఎందుకు సంపాదించారో నేను చూస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్స్ అన్నయ్య. సో బేసిక్స్ చెప్పారు కదా, అండ్ లాస్ట్ అవర్ మెంటర్ చంద్ర గారు మాట్లాడతారు క్లైమాక్స్. ఐ ఇన్వైట్ చంద్ర సార్. ओके, सो वंस अगेन थोड़ा हम हिंदी में बात करेंगे. यू प्रेफर हिंदी और इंग्लिश? हिंदी सर. हिंदी. तो फर्स्ट लेट मी थैंक माले सर, बिकॉज हम लोग इतना हैबिचुएटेड हो गया जूम मीटिंग ऑनलाइन में, बिकॉज वो घर से बाहर कौन निकलेगा, फिर गाड़ी करके जाना, उतना क्राउड है, अभी वो कहाँ से आ रहे, कितना दूर से आ रहे, फिर वो ऑल दिस हेडेक्स आर देयर. सो जूम मीटिंग इज बेस्ट, नो डाउट.
देखो भगवान तो हर जगह मिलता है, एवरीवेयर गॉड इज देयर, वो छोड़ के कुछ है ही नहीं। फिर भी वी गो टू टेम्पल, वी डू पूजाज, बिकॉज व्हाट, बिकॉज यू गेट द वाइब्रेशन। ये फिजिकल मीटिंग वही है। अभी हम सबको पहचान, बहुत दिन से इनके नाम सुन रहे थे, इनको बहुत दिन से हम देख रहे थे, राजकुमार को, सो लाइक दैट, आपको भी बहुत, लेकिन वो जूम में देख रहे थे। अब वो भी जूम में क्या है, आप लोग वीडियो ऑफ कर देते हैं, वीडियो ऑफ करके आप उधर थोड़ा जा रहे हैं, इधर थोड़ा जा रहे हैं, आके मीटिंग अटेंड कर रहे हैं। वो नहीं होता है, बिजनेस वैसा नहीं होता। हम लोग ऐसा बिजनेस किया नहीं, इसीलिए हम लोग का बिजनेस इतना अच्छा हुआ। रिलेशनशिप अभी देखो, गोपाल राव के साथ, राम बाबू के साथ, इन लोग ये बहुत पुराने आदमी हैं, मालिस एंड ऑल, दे आर न्यू पीपल। तो ये फिजिकल मीटिंग का बहुत वैल्यू होता है। आज कम है, नो प्रॉब्लम, बट वी आर गोइंग टू डू इट। ऑल रिकॉग्निशन बड़ा पिन चेंज होगा, हम लोग फिजिकल मीटिंग करेंगे 100%, और भी देखेंगे क्या क्या कर सकते हैं। जूम मीटिंग तो चलेगा ही, जूम मीटिंग में भी आप लोग देखो, ये बिजनेस का मेन चीज़ क्या है, तो प्रमोशन। हमको प्रमोशन ठीक से करना है, दिल लगा के करना है। हम लोग कभी भी कोई भी बीबीएस होता था, कितना आदमी हम लोग ट्रेन में करके जाते थे, कितना मस्ती करते थे। एक्चुअली दैट इज़ बिजनेस। वहाँ क्या सुनते थे दैट इज़ नॉट इम्पॉर्टेंट। इम्पॉर्टेंट है जो हम रिलेशन बिल्ड करते हैं, वो इम्पॉर्टेंट है। एक दूसरे का साथ होते हैं। इतना साल हो गया, आई थिंक आप लोग का साथ हमारा कितना साल हो गया, मोर देन 20 ईयर्स, मोर देन 20 ईयर्स, अभी भी वैसे ही दोस्ती है। तो दिस इज द पावर ऑफ फिजिकल मीटिंग। एंड ये मीटिंग हम लोग का स्टार्ट बहुत दिन के बाद, आफ्टर कोरोना एंड ऑल, डॉक्टर माल्यस एंड सरिता स्टार्ट किया मोती नगर में। सो बिग राउंड अप्लॉज। और वो देखने के बाद चारी परशुराम एक्साइटेड हो गया, रामकृष्ण एक्साइटेड हो गया, अभी उन लोग भी स्टार्ट किया। लेकिन आप लोगों को प्रमोशन ज़्यादा करना है। लीडर दे वांट्स टू डू, लेकिन आप नहीं रहने से वो किसको लेके मीटिंग करेगा। आप अभी भी घर में बैठे हैं, तो वो घर में जो बैठा, अभी आप लोग जो इतना आदमी आया ना आज, ये इसका वैल्यू आप आपका टीम को समझाइए कि क्या मस्ती आता है। देन नेक्स्ट टाइम ऑनवर्ड्स पीपल विल स्टार्ट कमिंग। एंड आप प्रमोट करो, आप सोचो मत कि हमारा उधर से है, इधर से है, उधर से, नो इशू। हम तो रिकॉग्निशन के लिए कहाँ कहाँ जाते थे हम लोग। जो पुराना आदमी है, देखिए, तभी जाके बिजनेस बिल्ड होता था। वैसा बिजनेस बिल्ड होता है। कैसा बिजनेस बिल्ड होता है कि हमारा उम्र बढ़ रहा है, लेकिन हमारा अर्निंग भी बढ़ते जा रहा है। ये कोई बिजनेस में, दैट इज कॉल्ड ऑन गोइंग एंड ऑन ग्रोइंग अर्निंग। ये एकमात्र एमए बिजनेस में है। देखो, एवरीवन, दुनिया का हर आदमी वेल्दी बनना चाहता है। वेल्दी मतलब दे व्हाट दे अंडरस्टैंड, एनीबॉडी कैन से वेल्दी। तेलुगु में से बोलिए। हाँ, मतलब ठीक से मीनिंग भी पता नहीं है। वेल्दी का डज नॉट मीनिंग रीच मनी, रीच इन व्हाट। हम वेल्दी बोलने से हम समझते कि पैसा बहुत होना चाहिए। ये बिजनेस में जितना पैसा है कहीं नहीं है। वो तो आपको, आप एग्जाम्पल देख रहे हो, एग्जाम्पल देख रहे हो। जो लाइफस्टाइल है, अभी अंडल मैडम बोला था, जो लाइफस्टाइल ये बिजनेस में है, हम लोग जो लाइफस्टाइल ये बिजनेस से किए, ऑलमोस्ट 17 कंट्रीज हम लोग घूमे हैं, वो भी लैविश वे में, ऐसा नहीं। वाइफ एंड हस्बैंड मस्ती करके घूमे हैं। ये कौन देगा ये सब? तो पैसा तो बहुत है, इसमें कोई टेंशन नहीं है। बहुत पैसा है, आपको लेना है। हम बोलते थे ना, हमारा कोई एक सीढ़ी में है कि वो पानी टैप जो है, जैसा ये हमारा जो है ना, हमारा एक पैसा का समुंदर है, सोचो नदी है ये बिजनेस। अभी आपको जाके बकेट में करके लाना है, या मग में करके लाना है, या पाइपलाइन बैठाना करने, तो आपके ऊपर है। ये पाइपलाइन है नेटवर्क मार्केटिंग। 100 पीवी बिजनेस के लिए जो अभी गोपाल इतना सिंपल करके बोला है, कितना सिंपल है। अभी फॉर एग्जाम्पल रिसेंटली समबडी टोल्ड दैट 12 के माधवी मैडम, माधवी नाम का नाम, साधना मैडम, वो एक ही हो गया नाम, माधवी साधना मैडम। 12 kg इन 3 months। इसको आप सोशल मीडिया में डालिए, आपका कस्टमर कैसा आएगा, बिकॉज यू आर नॉट सेलिंग प्रोडक्ट, यू आर सेलिंग द सॉल्यूशंस। तो कस्टमर्स को प्रॉब्लम ही नहीं है। हम लोग तो स्टार्ट किया था ओनली होम केयर, पर्सनल केयर से।
उसी से हम लोग बहुत बना सकते थे। एंड बिकॉज उससे अच्छा कुछ है ही नहीं। अभी जैसे गोपाल राव बोला ना, सबसे बेस्ट है एंट्री पॉइंट इज होम केयर एंड पर्सनल केयर, देन हेल्थ केयर में जाओ, देन आर्टिस्ट्री में जाओ। ये हमारा सरिता मैडम अभी आर्टिस्ट अचीवर क्लब में घूमने जा रहे थे बैंगलोर, अभी बिकॉज ऑफ वॉर थोड़ा सा पोस्टपोन हुआ। मैंने क्या नहीं, मैंने दे आर डूइंग मोर देन 10,000 रुपीज़ का बिजनेस। एवरी मंथ 10,000 का बिजनेस कर रहे हैं वो आर्टिस्ट ही प्रोडक्ट में। और यहाँ पर्सनल केयर होम केयर में ही हम लोग 100 रुपये से ज़्यादा करते हैं। एंड आपके पास फिर हेल्थ केयर प्रोडक्ट है, तो प्रोडक्ट के लिए प्रॉब्लम नहीं है। 100 बेबी इज ए डन डील। अभी आपको क्रिएट करना है नेटवर्क, बिकॉज आपको पाइपलाइन बैठा है, मैं तो मग में करके पानी ला लेता हूँ। अभी आपको नेटवर्क बनाना, कस्टमर्स का नेटवर्क बनाना है। टेक्निक गोपाल राव थोड़ा से बोला, सीखने का बहुत कुछ है, आपका ये वैल्यू ऐड करने के लिए बहुत है। सो पैसा के लिए चिंता नहीं। तो फर्स्ट वेल्थ में हम लोग जो रीच बोलते हैं मनी, वो तो डेफिनेटली इसमें है। साथ में क्या है, नेक्स्ट वेल्थ एक्चुअली आपको 4 टाइप में डिवाइड किया जाता है। एक मनी वेल्थ जो अभी आप बोले हम, सेकेंड क्या है सोशल वेल्थ। हम क्या चाहते हैं, सोशली हमको रेस्पेक्ट मिले। अभी जो माललेस मैडम इन लोग बोल रहे थे, माललेस एंड मैडम, तो उन लोग जो बोल रहे थे रिकॉग्निशन, खाली सिल्वर लेवल में रिकॉग्निशन। आप सोचो गोल्ड होगा, प्लैटिनम होगा, प्लैटिनम होने से आपको क्या मिलेगा, फाउंडर प्लैटिनम नेमर। हम आपको एक्सप्लेन नहीं कर सकते क्या रिकॉग्निशन हम लोग होता है। उसके ऊपर और भी है डायमंड। तो रिकॉग्निशन बहुत मिलता है। नॉट ओनली दैट रिकॉग्निशन, दैट सो सेकेंड जो सोशल हेल्थ हम बोल रहे हैं, जो स्टेटस के बारे में बोल रहे हैं, वो सोशल हेल्थ नहीं है। सबसे बड़ा हेल्थ क्या मिलता जाता है बिजनेस में, सोशल हेल्थ। ये रामकृष्णा, परशुराम, चारी, माललेस, चारी, गोपाल राव, ये जो दिल से बोल रहे थे, जो हमको मिल रहा था ना, उससे बड़ा वेल्थ दुनिया में कुछ नहीं है। वेल्थ तो बहुत आदमी को मिलता है, लेकिन ये चीज जो हम लोग को मिलता है ना, अनपैरेलल है। इतना एक छोटा 2 बच्चे का फैमिली तो हम संभाल नहीं सकते हैं, और आपके पास इतना बड़ा फैमिली है। व्हाट बेस्ट यू कैन गेट, इतना आदमी का लव है। हम एक फ़ोन कॉल करने से कहाँ से भी कितना भी बिजी होने को गोपाल आ जाएगा। इतना बड़ा हेल्थ, दैट इज कॉल्ड रियल वेल्थ, एंड दैट इज कॉल्ड सोशल वेल्थ, दैट इज द स्टेटस यू विल गेट इन दिस बिजनेस, बिकॉज यू हैव टू लव योर टीम, यू हैव टू डू द सर्विस टू योर टीम, देन ओनली यू कैन ग्रो। तो ये ऑटोमेटिक प्रोसेस है, ऑटोमेटेड है, तो आपको सोशल हेल्थ बहुत मिलेगा। थर्ड क्या चीज़ है, टाइम हेल्थ, टाइम वेल्थ। मतलब खाली पैसा नहीं, पैसा के साथ स्टेटस चाहिए, नहीं तो आप एकदम हैप्पी नहीं रहोगे। आप बहुत पैसा है लेकिन सब गाली दे रहे हो, यू विल नॉट बी हैप्पी। मेनी बिजनेस पीपल आर देयर। तो आपको सोशल हेल्थ भी मिल गया। सेकेंड चीज़ क्या है आपको, थर्ड चीज़ क्या है, टाइम, दैट्स फ्रीडम। टाइम वेल्थ मतलब फ्रीडम, आपको टाइम का फ्रीडम है। हम लोग जब बिजनेस स्टार्ट किया काफ़ी कमिटेड, कहाँ जाते थे, क्या क्या किए थे। उस टाइम में इतना नेटवर्किंग का, जूम का, ऐसा कुछ नहीं था। हम लोग पहले हमारा स्कूटर में घूमते थे, फिर मारुति खरीदे, मारुति घूमते थे, फिर फोर्ड फिएस्टा खरीदे। धीरे धीरे अपना अपग्रेड किया, एक साथ नहीं, धीरे धीरे अपना लाइफ का अपग्रेड किया। लेकिन हमको बहुत घूमा था। अभी आपको घूमने का ही ज़रूरत नहीं, लेकिन थोड़ा बहुत घूमिए, क्योंकि घूमने से मज़ा अलग आता है। ये चीज़ नहीं मिलेगी, वो भी करिए, ऑनलाइन में भी कीजिए, ऑनलाइन में सीखिए, लेकिन कभी कभी ये माहौल एक क्रिएट करना है आपका टीम के लिए। जहाँ भी हो आप ये माहौल, फिजिकल माहौल करो। 10 आदमी का टीम है नाचाराम में, ये सोचो कोई विलेज में, वेयर इज ए विलेज नेम, महबूबनगर डिस्ट्रिक्ट, हाँ, महबूबनगर डिस्ट्रिक्ट में इनका कुछ बड़ा टीम है, 5-6 आदमी का टीम है। वहाँ करो, एक दिन जाओ। हम लोग जाते थे कहाँ, वो अलग चीज़ है। लीडर का जहाँ इन्फ्लुएंस आएगा ना, वो बिजनेस अलग बढ़ जाएगा। स्टार्टिंग में हमको थोड़ा घूमना पड़ता, बाद में ज़रूरत नहीं है। एवरीथिंग व्हाट एवर यू डू, जो भी हम किए थे आपको मल्टीप्लाई होकर आया था। तो ये है, उसके बाद आपका फ्रीडम जब मल्टीप्लाई होकर आएगा, तो पहले काफ़ी टाइम देना पड़ता है बिजनेस में, बाद में पैसा आना स्टार्ट होता है। बाद में आपको टाइम ज़्यादा नहीं, पैसा ज़्यादा आना स्टार्ट होता है। सो आपका फ्रीडम हो जाएगा, टाइम आपको मिलेगा।
तो मनी फ्रीडम, टाइम सबसे बड़ा चीज़ है, सबसे कॉस्टली चीज़ है। एंड लास्ट फ्रीडम का है फिजिकल वेल्थ। 90% पीपल पैसा कमाने का चक्कर में अपना फिजिकल वेल्थ टोटली चले जाता है। तो लास्ट जो है आपका फिजिकल, वो आपको ये बिजनेस में हम सिखाते हैं, बिकॉज वी आर द वर्ल्ड नंबर 1 वेलनेस इंडस्ट्रीज का है। तो हम लोग वो चीज़ सॉल्यूशन दे रहे हैं, तो हम दे नहीं दे, बिकॉज वी आर टेकिंग माई एज, कैन यू एंटिसिपेट? कोई भी फ्रैंकली बोलिए हमारा एज कितना है, बोल सकता है कितना है? 65 तो नज़दीक में है, और 71 आने वाला है, 71 ही पकड़ा। गॉड ब्लेस हमारा कोई, आई शुड टच एंड ऑल ऑफ योर ब्लेसिंग्स एंड लव, कुछ भी प्रॉब्लम नहीं है गॉड के। हम अभी भी सीढ़ी में चढ़ के आते हैं, अभी भी घूमते हैं, अभी भी मोती नगर जाते हैं, तो वीक में 2 बार चले गए मोती नगर, कोई प्रॉब्लम नहीं। क्या प्रॉब्लम? हमको कौन सा गाड़ी चलाना है, गाड़ी तो कोई गुस्सा नहीं करेगा, हमको कोई प्रॉब्लम नहीं। वी हैव क्रिएटेड दैट बेस, वी आर एंजॉयिंग नाउ एंड ट्राई टू सी द हैप्पीनेस ऑफ ऑल ऑफ योर फेस। ये बिजनेस करके सबसे बड़ा चीज़ जो बोला ना, हम आई फील दैट मोस्ट इम्पॉर्टेंट थिंग, that the happiness what you get when I see happy face of Malles and Gopal Chari, all leaders, all of you brother, I should not say anybody's name, all of you, वो सबसे बड़ा हमारा wealth है। Thank you very much, and I feel that you should be real wealthy, not only money wealthy, you should be real wealthy person. Thank you very much. సో బిఫోర్ ఎండ్ చేసే ముందు ఇట్లాంటి సెషన్స్ 2 చోట్ల జరుగుతాయి.